హాయ్ అండి, నేను మీ సలోమిని. ఆగండి, వీడియో స్కిప్ చేయకండి, ఒకసారి చూడండి. ఏంటి చేతులతో విసురుతున్నాను అనుకున్నారు? వడియాలండి, వైట్ రెడ్ పెట్టాను. వైట్ దాంట్లోనేమంచి కలర్ వేయలేదు, ఇందులో కొంచెం కలర్ వేసానండి. సగ్గుబియ్యం రైస్ వడియాలు పెట్టాను. అది దాని ప్రాసెస్ ఎలాగేంటని ముందు చూపిస్తాను. పాండి పెట్టుకొని ఈ ఎండిపోయిన వడియాల్ని మనం వేయించుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకోండి బాండీలోని. ఇప్పుడు ఫస్ట్ ఒక వడియం వేయండి. నేను అంటే ట్రయల్ వేసాను, ఇంకా ఎండిపోయలేదని. ఎండిపోయావండి. ఇప్పుడు ఏగిన వడిని తీసుకోండి. ఇప్పుడు అలాగే రెండేసి వడియాలు వేసి వేపుకోండి. రెండేసి వేగిపోతాయి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ వేసి వడియాలు వేపుకోవచ్చు. ఇలా ఒకటి రెండేసి వేసి వేపుకుంటే వడియాలు బాగా పెద్దగా వేగుతాయి. తీస్తానండి. ఇప్పుడు అలాగే రెడ్ కలర్ కూడా పెట్టాను కదా, అవి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ తిప్పుకొని వేయించుకొని తీసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా వేగిపోతే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ రైస్ పౌడరు, సగ్గుబియ్యం ఉంటే సరిపోతుంది. నువ్వులు చూడండి ఫ్రెండ్స్, వేగిపోయాయి కదా. మీ ఎదురుగానే ఒకసారి అప్పడాలు వీరికి చూపిస్తాను. ఇలా చేతితో ముట్టుకుంటూ ఇరిగిపోతే టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడ్ వడియం కూడా ఇరిపి చూపిస్తాను చూడండి. అంటే పిల్లలు అట్రాక్షన్ ఉంటే తింటారని చెప్పి కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. నేను ఎక్కువగా ఫుడ్ కలర్ యూజ్ చేయను, వాడాను. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఒక వెడల్పాటి ఇది ఏదైనా బాండి తీసుకోండి. దాంట్లో 5 లోటాలు వాటర్ వేయండి. నేను కొలతలతో చెప్తున్నాను అన్నమాట. మీరు చేసుకుంటే బాగుంటుంది కదా, కొలతలతో చెప్తున్నాను. కరెక్ట్గా నేను 2 గ్లాసుల పిండికి 5 లోటాలు నీళ్ళు వేసానండి. మీరు కూడా అలా అండి. నేను రెండు చేసుకున్నాను కదా, వైట్ రెడ్ రెండు కూడా ఒకేసారి ఇటు అటు పెట్టి చేసుకున్నాను. ఇందులో 5 లీటర్లు వేసాక ఇప్పుడు అందులో వేస్తానండి. అదే కొలత 5 కరెక్ట్గా లోటాలు వేసుకుంటే సరిపోద్ది. చూడండి వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించి మనం వాటర్ది బాండి దాని మీద పెట్టుకోవాలి. పక్కది కూడా వెలిగించేసుకుందాం. రెండు ఒకేసారి అయిపోతుంది. ఒకటి అదే టైము, రెండు కూడా అదే టైం సేవ్ అవుతుంది. పైన కూడా ఎండేటప్పుడు కూడా అంతా ఒకసారికి అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. కరెక్ట్గా చిన్న గ్లాస్తో పావు గ్లాస్ సాల్ట్ వేసుకోండి. ఒకసారి లాస్ట్లో మళ్ళీ మీరు సరిపోయిందా లేదని కూడా చూసుకోవచ్చు. కరెక్ట్గా గ్లాస్ సగ్గుబియ్యం నానబెడుతున్నానండి. ఇప్పుడు ఇది అసలు పెట్టుకునేటప్పుడు మనం సగ్గుబియ్యం నానబెట్టుకుంటే ఆ మరిగేటప్పటికి సగ్గుబియ్యం కొంచెం నాని బేగా ఉడికిపోతాయండి. చూడండి, ఇప్పుడు అది అసలు కాగుతుంది కదా, మనం ఈ సగ్గుబియ్యంలో వాటర్ వేసి నానబెట్టిన ఆ వాటర్ వంపేద్దామండి. మొత్తం వాటర్ అంతా వంపేయాలి. వంపేసి ఒక గంట పెట్టుకొని ఇవి 2 గిన్నెల్లో కూడా వేసుకుందాము. స్టవ్ మీద వాటర్ మరుగుతుంది కదా, ఆ 2 గిన్నెలు ఈ సగ్గుబియ్యం వేసుకుందాం గంటతోని. ఇవి అలా విడివిడిగా వేసుకోవాలండి. లేదు అనుకుంటే అది వంటలు కట్టేస్తుంది. విడివిడిగా వేసుకోవాలి. చూడండి, వేసి ఒకసారి కలపండి. ఇందులో 2 గంటల వేసాను, ఇందులో కూడా సేమ్ అలాగే 2 గంటల వేసానండి. వేసేసుకొని మనం కలపాలన్నమాట. చూడండి, గంట పెట్టి అయిపోయింది, వేసేసాను. కలుపుకోవాలి. అడుగు కట్టకుండా మళ్ళీ ముద్దల్లా ఉంటుంది. చూడండి, చక్కగా విడివిడిగా వచ్చాయి. ఇప్పుడు ఇవి ఇలాగ 2 ఉడికేటప్పటికల్లా మనం బియ్యం పిండి కలుపుకుందామండి. ఇక చూడండి, 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకున్నాను. ఆ గ్లాస్ కూడా కొలతలా చూపిస్తున్నాను. ఈ అందరింట్లో లోటాలు గ్లాసులు ఉంటాయి కదండి, దాని ప్రకారం చూపిస్తున్నాను. పక్క గిన్నెలో కూడా అలాగే 2 గ్లాసులు పిండి వేసుకున్నాము. లోటాలు అంటే 5, గ్లాస్ కొలతలకి మనం వేసుకుంటే 10 గ్లాసుల వాటర్ అవుతుందండి. మళ్ళీ పిండి కలిపేటప్పుడు ఇంకో 2 లోటాలు వేస్తాం కదా, మొత్తం మనకి ఒక 2 గ్లాసుల పిండికి 15 గ్లాసుల వాటర్ పడుతుందండి. కరెక్ట్గా అయితే మెజర్మెంట్స్ మీకు లోటాలు అయితే గ్లాసులు అలా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని గంట పెట్టి కలుపుకోవాలండి. ఉండలు లేకుండా అలా కలుపుకోవాలి. మనం ఆరితే చూడండి ఎలా గొడవ వేసుకుంటాం. అలాగే జీలకర్ర పచ్చిమిర్చి నేను రుబ్బేసి ఉంచుకున్నాను. ఇది వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 2 గంటలు వేసుకోండి. చిన్న హస్తం 2 గంటలు ఉంటాయి కదా, అందులో కూడా చూడండి వేయండి. 2 వేసాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. అది అలా మరుగుతుంటుంది. మరుగుతున్నప్పుడు నువ్వులు కూడా వేయాలి. నేను నువ్వులు దగ్గర ఒక హాఫ్ గ్లాస్, చిన్న టీ గ్లాస్ హాఫ్ గ్లాస్ వేసాను. ఇందులో కూడా హాఫ్ గ్లాస్ అంటే గ్లాస్ నువ్వులు 2 వేసానండి. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేస్తున్నానండి. 1 స్పూన్ ఇందులో 1 స్పూన్ వేసాను.
అంటే ఒకే టైంలో మనకి టైం సేవ్ అవుతుంది. ఒకటేసారి ఇందులో ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. అది ఓన్లీ వైటే చేస్తాను, అందుకని చెప్పి ఇంకా అందులో ఫుడ్ కలర్ వేయను. ఇది మరుగుతుంది కదండి. ఇది మరుగుతున్న ముందుగా మనం కలుపుకొని పిండి గంటతో కలుపుకొని అందులో వేసేయాలి. ఇప్పుడు ఇది పిండి ఇందులో వేసింది మీకు కనిపించలేదు, వైట్ది పిండి వేసి ఉడకపోసుకుని కూడా చూపించాను చూడండి. అలా చక్కగా పలుచగా వేసి మళ్ళీ వెంటనే అది పెట్టేసి పక్కన మనం బాగా కలుపుకోండి, ఉండలు పట్టకుండా. ఇప్పుడు మనం ఈ రైస్ ఫ్లోర్ పిండి వేసాక కరెక్ట్గా 10 నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. అడుగంటకుండా కలుపుకోవాలండి, నీట్గా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇది అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఇది వైట్ కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా దగ్గర పడిపోయింది. ఇంక ఇది ఉడికిపోయినంటే ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కాటన్ క్లాత్ ఉంటే తడిపేసి ఉంచుకోండి. నాకు అక్కడ శారీ లేదు, నైటీలు తడిపేసి ఉంచుకొని మేడ మీద పర్దా వేసి పెట్టుకుంటున్నానండి. చూడండి, పెట్టుకునేటప్పుడు ఒకసారి కలుపుకొని గంటతోని ఒక గంటెడు తీస్తే 2-3 వడియాలు అవుతాయండి. అలాగని చెప్పి అన్ని వడియాలు అలాగనే పెట్టుకోవాలి. చూడండి, పలుచగా పెట్టుకోవాలి, ముద్దల్లా మరీ పెట్టుకోకూడదు. సాయంత్రం కల్లా ఎండిపోతాయి. అది అలా బట్టల వేర్ల మీద వేసేసి మరుసటి రోజు మనం వాటర్ తడిపి తీసుకోవాలన్నమాట. మళ్ళీ పల్లెలు వేసి కూడా ఎండబెట్టాలి. చూడండి, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తుందండి. నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. నా ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, వడియాలన్నీ కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు వైట్ కూడా పెట్టుకుందామండి. వైట్ దాని మీద ఇంకో నైట్ క్లాత్ వేసాను, మళ్ళీ కలిపి సేమ్ అలాగే గంటలతో. ఇది చిన్న గంట ఒక్కొక్క గంట వేసి పెట్టుకున్నానండి, చిన్నది. అలా చిన్న గంటలు ఉంటే ఒక్కొక్క గంటడు వడియం పిండి వేసి పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, అన్ని వడియాలు పెట్టేశాను. లాస్ట్లో కొంచెం చేతి తీసి పెట్టేస్తున్నానండి, మళ్ళీ లేకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. ఆ లాస్ట్లో ఉన్నది 4-5 వడియాల దాకా వచ్చింది. చూడండి, అంతే ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్నాక ఇదంతా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగా ఆరాలి. చూడండి, మొత్తం పెట్టేశాను. ఇక వైట్ది కూడా పెట్టేస్తున్నాను, ఇది కూడా అయిపోయిందండి. ఇది మాత్రం బాగా మంచి ఎండలోనే పెట్టుకోవాలండి, ఎండ లేకపోతే వడియాలు పనిచేయదు. ఉదయం పెడితే సాయంత్రంకి ఎండిపోతే అలా వైర్ మీద వేసి ఉంచేయాలండి. ఉంచేస్తే మరుసటి రోజు కారిపోతే తడి క్లాత్ మీద తడిపేసి తీసి పల్లెల్లో వేసి ఒకరోజు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. అది కూడా వీడియో తీసాను, స్కిప్ అయిపోయింది, అది కూడా ఉంది. జస్ట్ అది బ్యాక్ సైడ్ తిప్పుకొని తడిపేసుకుంటే ఇలా చేయితో లాగితే వచ్చేస్తాయండి వడియాలు. అంత బాగుంటుంది. చూడండి, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.